నా పేరు ప్రతిపాటి వంశీ అండి. ఏలూరు జిల్లా మాది, ముసునూరు మండలం. అయితే మాకు ప్రభుత్వము ఆర్ఎస్ నెంబర్ 42/3లో 90 సెంట్లు భూమి ఇచ్చిందండి. భూమి అయితే సరే అని భూమి ఇచ్చిన కాడ నుంచి 7 సంవత్సరాలు బట్టి మేము పంట పండించుకుంటున్నాము, బాగానే ఉంటుందండి. ఈ చార్లీస్ అన్న అతను పెద్ద ఫ్రాడ్ అండి. ఆయన మా ఊరు కాటన్ పడేనండి, పెద్ద ఫ్రాడ్ అండి. ఎట్టే భూమి కబ్జా చేసుకుంటే ఎవరు అమ్మాయిలు అయితే వాళ్ళ దగ్గరికి మాకు ఎంఆర్ఓ చుట్టూ పోలీసులే మాకు తెలియదండి. మేమేమో చదువుకురాను వేరు ముద్ర గారిని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చినా సరే వాళ్ళు పట్టించుకుంటాం లేదు, పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేదు, ఎంఆర్ఓ పట్టించుకుంటాం లేదండి. ఇక్కడికి వచ్చి అడిగామండి, అడిగితే అదిగో అది పెడతాం ఇదిగో ఇది పెడతాము, మీరు మేము వచ్చేదాకా మీరు వెళ్ళొద్దు. చార్లీస్ అనే వ్యక్తి, నేను బీజేపీ నాయకుడిని, నన్ను ఎవరు ఏమని చేయలేరు, అసలు ఎవరు వచ్చినా నేను ఏం చేయలేరు నన్ను అని అంటున్నాడండి. ఎవరిని వచ్చిన పోలీసులు పంపిస్తున్నాడు, వాళ్ళని పంపిస్తున్నారు. ఇవ్వండి మా కాగితాలు ఉన్నాయి, మాకు కావాల్సిన మొత్తం కాగితాలు ఉన్నాయండి. ఆయనకి ఏమైనా ఉంటే తీసుకురామనండి, పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ అయినా పోలీసు వాళ్ళని పంపిస్తున్నారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మేము పిల్లలు జల్లు వేసుకొని ఇక్కడికి వచ్చి రోజు తిరుగుతామేనండి. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి పోలీసు వాళ్ళని ఎక్కడ పంపిస్తున్నారండి? తోటలకు పంపిస్తున్నారండి. ఏం చేసుకుందామని పోలీసులు పంపిస్తారంటే వాళ్ళే మీ తోటలకు వెళ్ళమాకుండా వాళ్ళు అంటున్నారండి పోలీసు వాళ్ళు. మేమేమో ఆ భూమి మీద ఆధారం అండి. ఎంఆర్ఓ గారికి చెప్పారా మీరు? ఎంఆర్ఓ గారు చెప్పేవండి. ఎంఆర్ఓ గారు చెప్తుంటేనే ఎంఆర్ఓ గారు ఏమో ఈఆర్ఓకి చెప్తామో వెళ్ళండి అని ఎంఆర్ఓ గారు కూడా కొద్దిగా గట్టిగా చెప్తున్నారండి. ఈఆర్ఓ గారు సర్వే పెడతాము అని అడిగే, సర్వే పెడతామంటే ఇప్పుడు పెడతారండి. మా పోక నారు నాశనం అయిపోతుందండి, 30,000 రూపాయలు నారు పోసుకున్నాము, నాశనం మాడిపోతుందండి, తోట దున్నిచ్చుకొని పంట వేసుకుందామంటే అక్కడెక్కడ సర్వే చేస్తున్నారు. వాళ్ళు వచ్చి మాకు ఎప్పుడు వస్తారు మాకేం తెలుసమ్మా అంటున్నారండి. ఇప్పుడు దీనిపై నీకు ఏం కావాలి, ఏం అడుగుతున్నావు, నువ్వేం చెప్పదలుచుకున్నా? మంత్రి గారిని, పాలసారి మంత్రి గారిని మాకు న్యాయం చేయాలని, సబ్ కలెక్టర్ గారిని న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి.